భారతం పైన బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నార్త్ ఇండియాలో తమదైన సత్తా చాటుతూ హిందుత్వం అనే ఎజెండాతో చాలా భయంగా చాలా ఒక భీకరంగా ముందుకు వెళ్తోంది. ఏ ఎన్నికలు చూసినా కూడా ప్రతిపక్షాలకు భయం పుట్టిస్తూ తమదైన సత్తా చాటుతోంది బీజేపీ. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కొంత బీజేపీ అనుకున్న స్థాయి లక్ష్యాన్ని సాధించలేకపోతోంది. కొన్ని సందర్భాల్లో అయితే తమకు వ్యతిరేకంగా అనేక రిజల్ట్స్ వస్తున్నాయి. ఏకంగా పార్టీలో కూడా చాలా మంది బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇంకా కేరళ, తమిళనాడు సంగతి ఉంచితే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే అనుకున్న స్థాయిలో లక్ష్యాన్ని చేరలేకపోతుంది. కొద్ది గొప్ప మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేయడంలో కొంత విఫలయత్నం సాధించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఏదో చేద్దాం అనుకొని ఇంకేదో అయినట్టుగా అయిపోయిన పరిస్థితి. సో అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పక్కా ప్లాన్ చేస్తోందట బీజేపీ. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపి మోదీ, అమిత్ షా పవన్ కళ్యాణ్ చేత సౌత్ ఇండియా మొత్తాన్ని కూడా తమ చేతిలో చిక్కించుకునేటువంటి ఒక ప్లాన్ని చేస్తున్నారట. హైందవ ధర్మ పరిరక్షణ పేరుతో పవన్ కళ్యాణ్ టూర్ ప్లాన్ చేయబోతున్నారట. ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ బలపడేలా ఈ టూర్తో స్కెచ్ వేయబోతున్నారట. ద్రవిడ సంస్కృతిని ఎదుర్కొనేలా పవన్ ని ముందు పెట్టి రాజకీయం చేయాలని మోదీ, అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే సనాతన ధర్మం ఫార్ములాతో పవన్ కళ్యాణ్ సక్సెస్ కూడా అయినట్టుగా వారు భావించి, ఆయన సక్సెస్ అయ్యారా లేదనేది ప్రజలు నిర్ణయించాలి. కానీ బీజేపీ పార్టీ ఆయన సక్సెస్ అయ్యారని భావించి ఆయన చేత ఒక టూర్ ప్లాన్ చేయించి ఆ టూర్ ఆధారితంగా సౌత్ ఇండియాని మొత్తం కూడా తమ చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేయబోతుందట. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటుగా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, ఏంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం కూడా ఆయన సేవలు వినియోగించుకుంది బీజేపీ. కానీ ఏకంగా సౌత్ ఇండియా మొత్తానికి పవన్ కళ్యాణ్ ఐకాన్గా చేయడం అంటే సాధ్యమవుతుందా? అది ఏ మేర బీజేపీ నిజంగానే ఈ యొక్క ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయబోతోంది? మనోజ్, మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల 2024లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో తన ప్రభావాన్ని అయితే చూపించారో అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిందే. అయితే జనసేన, బీజేపీ ఉమ్మడి అజెండాతోనే ఆ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న పరిస్థితిగానే చూస్తున్నాం. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికలు గెలిచిన తర్వాత సనాతన ధర్మం అనే పేరుతో దాదాపుగా ఒక 16 రోజుల పాటు ఆయన ఒక దీక్ష చేశారు. దీక్ష చేసి తిరుపతికి వెళ్ళారు. తిరుపతికి వెళ్ళి అక్కడ సనాతన ధర్మం అంటే ఏంటి, దాని గురించి ఏం చేయాలి, పబ్లిక్ ఏ విధంగా ఉండాలి, సనాతన ధర్మంలో ఉండాల్సిన నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక లెక్చరర్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. చాలాసేపు దాని గురించి అయితే మాట్లాడారు. బహుశా ఈ సనాతన ధర్మం అనే వ్యవహారం మీద కొంత బీజేపీకి ఎక్కడో ఇది వర్కౌట్ అయినట్టుగా కనిపిస్తుంది వాళ్ళ ఉద్దేశంలో. సో వాళ్ళు చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ని ఏదైతే సనాతన ధర్మం గురించి మాట్లాడారో అదేవిధంగా హైందవ ధర్మం పేరు మీదట మొత్తం ఇండియా మొత్తం కూడా ప్రధానంగా ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు కొంత వీక్గా ఉందో అక్కడ తిప్పితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన బీజేపీకి కలిగినట్టుగానే కొంత సమాచారం అయితే ఉంటుంది. అందుకే ప్రధానంగా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి వ్యవహారాన్ని బీజేపీ నడపాలి. హైందవ ధర్మ పరిరక్షణ సమితి అనే ఒక పేరుతో. సో ఆ విధంగా కొంత ప్లాన్ చేస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. కానీ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది అఫీషియల్గా అవుతుందా కాదా అనే సమాచారం అయితే సరిగ్గా పూర్తి కాలేదు. కానీ ఒక అంచనాకు మాత్రం బీజేపీ వస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి వ్యవహారాన్ని నడపాలి అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఏపీలో ఏ విధంగా అయితే ఉన్నారో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, అలాగే కేరళ, అవసరమవుతుంటే కర్ణాటక, ఈ 5 రాష్ట్రాల్లో కొంత తిప్పితే పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి నడిపితే అతని సినిమాకున్న ఫాలోయింగ్ కావచ్చు, ప్రధానంగా అయితే ఖచ్చితంగా తమిళనాడులో కావచ్చు, అట్ ద సేమ్ టైం కర్ణాటకలో కావచ్చు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి కొంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఇటీవల కాలంలో కేరళలో కూడా కొంత పవన్ సినిమాలు బాగానే ఆడుతున్న నేపథ్యంలో ఇటీవల రిలీజ్గా పోతున్న కొన్ని సినిమాలు కూడా డెఫినెట్గా కేరళలో కూడా, అంటే కేరళలో బేసిక్గా ప్రభాస్కి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, అలాగే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న పరిస్థితి మనం చూసాం. సో అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఈసారి కేరళలో తన సినిమాల్ని రిలీజ్ చేయాలని అంటున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. కానీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గతంలో జనసేన పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో
2 సార్లు అయినా ఒకసారి పొత్తులో ఇంకోసారి ఒంటరిగా తర్వాత మళ్ళీ మొన్న పొత్తులో పోటీ చేస్తే కానీ అక్కడ అనుకున్న స్థాయి లక్ష్యాన్ని సాధించలేకపోయారు. చాలా 10 ఏళ్ల పాటుగా నిర్విరామైనటువంటి పోరాటం చేస్తేనే అక్కడ సాధించగలిగారు. అదే స్థాయిలో జనసేన తెలంగాణలో కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకొక రాష్ట్రం ఇది. సో తెలంగాణలో పోటీ చేస్తే ఇటీవల కాలం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క దగ్గర ఒక కనీసం డిపాజిట్ దక్కిన దాఖలాలు కూడా లేవు. అటు తమిళనాడులో, కేరళలో, ఇంక ఇతర రాష్ట్రాలు, సౌత్ ఇండియాకి సంబంధించి ఇంకా రాష్ట్రాల్లో చూస్తే కనుక ఆయన ప్రభావం ఏమాత్రం ఉండబోతుంది. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో పెద్దగా ఆడినటువంటి సినిమాలు కూడా సరిగ్గా లేవు. సో ఈయన కేవలం సంస్కృతి లేదంటే సనాతన ధర్మాన్ని ఉద్దేశించి దాన్ని ప్రొపగెండాగా దాని యొక్క ఉద్దేశంగానే వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ ఫేమ్ ఉంది, ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి ఆయన ఉపయోగించుకుందాం మనకు ఆలోచన పవన్ కళ్యాణ్ పైన వస్తుందా, లేదంటే కేవలం హైందవ ధర్మం, సనాతన ధర్మం అనే ఒక ఉద్దేశంతో వెళ్ళబోతున్నారా? అంటే మనం మీరు చెప్పింది 100% కరెక్ట్. ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ డిఫరెంట్. అట్ ద సేమ్ టైం ఆంధ్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఆంధ్ర తెలుగు ప్రజలు ఎక్కడున్నా, 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎక్కడున్నా పవన్ కళ్యాణ్కి ఆ మాస్ ఫాలోయింగ్ అయితే డెఫినెట్గా ఉంది, నో డౌట్ దాంట్లో. అదే ఆయన సినిమా పరంగా చూసుకుంటే ప్యాన్ సినిమాల వ్యవహారంలో ఆయన పెద్దగా సక్సెస్ అయిన పరిస్థితి లేదు. కానీ అల్లు అర్జున్ అదే కుటుంబానికి సంబంధించిన మెగా కాంపౌండ్లో ఉన్న వ్యక్తి అల్లు అర్జున్కి కొంత కేరళలో కావచ్చు లేకపోతే పాన్ ఇండియాలో అతను సక్సెస్ అయిన పరిస్థితి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ చూస్తే ప్రభాస్. సో ఇట్లాంటి వ్యక్తులు చాలా వరకు సక్సెస్ అయిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ ప్రాబ్లం బీజేపీకి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే బీజేపీ పవన్ కళ్యాణ్ని వీడాలి, లేదు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టాలి అనే ఆలోచనతో బీజేపీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు బీజేపీకి ఒక ట్రంప్ కార్డ్ లాగా ఉపయోగపడుతున్నాడు. ఖచ్చితంగా బీజేపీ సక్సెస్ కావడంలో పవన్ కళ్యాణ్ 100% రోల్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా మొన్న జరిగిన ఎంపీ సీట్లో కావచ్చు, ఎమ్మెల్యేల సీట్లో కూడా వచ్చిన కూటమి ప్రభుత్వంలో 161 సీట్లు రావడంలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ రోలే చాలా కీలకమైన రోల్ అనేది చాలామంది చెప్తుంటారు. కానీ వాళ్ళ ఉద్దేశం కూడా అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం అదే, బీజేపీ కూడా క్లియర్గా అదే భావిస్తుంది. పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో 160 సీట్లు రావడంలో పవన్ కళ్యాణే రోల్. అందుకనే పవన్ కళ్యాణ్కి పెద్దపీట వస్తున్నారు. ఇటీవల కాలం మనం కానీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవిని కూడా మోడీ వరుసగా 2 సార్లు కలవడం కావచ్చు, తర్వాత మోడీకి చిరంజీవికి రాజ్యసభ సీటు కేటాయిస్తారు, అవసరం మెచ్చుకుంటే కేంద్ర మంత్రిని చేస్తారు. చాలా చాలా ఊహాగానాలు అయితే కొంత బీజేపీలో జరుగుతూ ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ తమిళనాడు కానీ చూసుకుంటే అక్కడ ద్రవిడ దాన్ని ద్రవిడ కమ్యూనిటీని దాన్ని తట్టుకోవడానికి ఖచ్చితంగా సనాతన ధర్మం లేదా హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మనకు అర్థమవుతున్న సనాతన ధర్మం ఏదైతే ఆయన 15 రోజుల పాటు దీక్ష చేశాడో ఒక ఆంధ్రాలో చేశారో అది నిజంగానే సక్సెస్ అయిందా, నిజంగానే ఆ ఆహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఆంధ్ర ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారా అనేది చూడాలి. అది ఎంతవరకు వర్కౌట్ అయింది అనే విషయం మీద డెఫినెట్గా ఆ విషయంలో బీజేపీ ఒక రకంగా ఆలోచిస్తుంది. బీజేపీ ఆలోచించేది ఏంటి, ఇది బాగా వర్కౌట్ అయింది కాబట్టి మేము హైందవ ధర్మ పరిరక్షణ కమిటీ పేరు మీద ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొంచెం ముందుకు తిప్పుతామనేది. నిజంగా పవన్ కళ్యాణ్ గతంలో అంటే 2019 ఎన్నికల సమయంలో కూడా ఆయన మాట్లాడిన బీజేపీ మీద ఆయన చేసిన విమర్శలు కావచ్చు, ఆయన మాట్లాడిన వివిధ సందర్భాలు కావచ్చు, తనకు కులం లేదు, మతం లేదు, తర్వాత తాను వేరే కులానికి సంబంధించిన వ్యక్తులను నేను క్రిస్టియన్స్ చదువుతాను, నా పిల్లలు క్రిస్టియన్ బుక్స్ చదువుతారు, ఇట్లా చాలా వివిధ కోణాల్లో వివిధ రకాలుగా మాట్లాడిన సందర్భాలు పవన్ కళ్యాణ్ని మనం మర్చిపోకూడదు. సో అటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం తీసుకొని వస్తాను, నేను హైందవ ధర్మం మీద నేను ముందుకు వెళ్తాను అని చెప్పి ఆయన మళ్ళీ ఆ కార్డుని యూటర్న్ చేసుకుని మళ్ళీ ఒక లైన్ మీదకి వచ్చినందు వల్ల పబ్లిక్ కొంత ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో కూడా మనం చూడాలి మనోజ్. అయితే ఇప్పుడు బీజేపీకి ప్రధానంగా ఒక ట్రంప్ కార్డు కావాలి. సో ఆ యాంగిల్లో బీజేపీకి ట్రంప్ కార్డు ఇచ్చే వ్యవహారంలో పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఉపయోగపడతాడు. అతనికి ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత ఫాలోయింగ్ కావచ్చు, లేకపోతే అతనుకున్న మాస్ క్యాపబిలిటీ కావచ్చు. రెండవది తమిళనాడులో ఆంధ్ర పీపుల్కి కావచ్చు, తమిళనాడులో కొంత పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేరళ అలాగే కర్ణాటకలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్న నేపథ్యం, కన్నడిగులు కూడా. అయితే ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి పాగా వేయాలి అనేది బలంగా చూస్తోంది. ప్రధానంగా వాళ్ళకి తెలంగాణ మీద గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ కర్ణాటక మీద ఫోకస్ చేస్తున్న పరిస్థితి, తమిళనాడు మీద ఫోకస్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో కేరళ మీద, సో ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంలో పవన్ కళ్యాణ్ని ఎంతవరకు మనం వాడుకోగలం. అయితే ఈ వాడుకునే నేపథ్యంలో ఎక్కడో ఒక దగ్గర ఒక కార్డు వాడాలి, ఏదో ఒక ట్రంప్ కార్డు వాడాలి. ఆ కార్డుని వాడే నేపథ్యంలోనే హైందవ ధర్మ పరిరక్షణ అనే ఒక పేరు మీద
పవన్ కళ్యాణ్ని వాడాలనే ఒక ప్రయత్నం బీజేపీ ఆలోచిస్తుందో అనేది. కానీ ఇప్పటి వరకు ఈ సందర్భంగా ఈ వ్యవహారంలో ఇది నిజంగానే జరుగుతుంది, లేదు ఈ విధంగా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నాం, లేదు ఈ విధంగా ముందుకు వెళ్తారా అనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడా లేదు. కాకపోతే కొంత ఇంటర్నల్గా కొంతమంది మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ తప్పితే దీని మీద పూర్తి స్థాయిగా డీటెయిల్స్ లేవు, పూర్తి స్థాయిగా వ్యవహారం. ఇది కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి చూడాలి. అంటే ఈ వ్యవహారం మీద మనం ఎంతవరకు దీంట్లో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారు, లేదు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత చర్చ జరుగుతుంది. డిప్యూటీ సీఎం ఇంకో లోకేష్కి కావాలని ఒక చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ జనసేన మధ్యలో కింద స్థాయి గ్రౌండ్లో ఎక్కడ ఇంకా సెట్ కాల, నాయకుల మధ్య సయోధ్య ఉంది. పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబుకి అంత గౌరవం ఉంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అంటే లోకేష్ అంటే అదే గౌరవం చూపిస్తున్నారు. బట్ ఆ మధ్యలో ఉన్న కింద క్యాటర్ ఇంకా సెట్ అయిన పరిస్థితుల్లో ఇంకా కొంత వాళ్ళ మధ్య గ్యాప్ నడుస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఇవన్నీ సందర్భాల్లో ఆయన మళ్ళీ ఇక్కడ కాకుండా మిగతా రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ తను ఎంతవరకు వర్కౌట్ చేయాలి. బహుశా డెఫినెట్ మహారాష్ట్ర ఎన్నికల్లో డెఫినెట్గా ఆయన కొత్త ప్రభావం చూపించారు. ఆయన తిరిగిన 2 ప్లేసులు కూడా అక్కడ మహారాష్ట్రలో బీజేపీ గెలిచిన పరిస్థితి ఉంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఎంతవరకు ఈ వ్యవహారం ముందుకు ఈ 4 రాష్ట్రాలలో వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఒక చర్చ మాత్రమే ఇది, ఇంకా అఫీషియల్గా ఎక్కడ డిసైడ్మెంట్ జరగలేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఏదేమైనా కూడా మొదటి నుంచి బీజేపీ పార్టీకి నార్త్ ఇండియాలో చాలా మంచి పట్టు అయితే ఉంది. మనం చూస్తే 2019 తర్వాత ఏ ఎన్నిక జరిగినా కూడా బీజేపీకి తిరుగులేదనే విధంగా కనిపించింది. అది మున్సిపల్ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా, ఎంపీ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, ఏ ఎన్నికల్లో కూడా తిరుగులేని శక్తిగా బీజేపీ పెరుగుతూ వచ్చింది. నార్త్ ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ చాలా పెద్ద ప్రభావం చూపించగలుగుతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అన్ని విజయాలు సాధిస్తూ వస్తోంది. కానీ సౌత్ ఇండియా విషయానికి వస్తే కనీసం ఆ పార్టీకి కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో అయితే క్యాడర్ కూడా లేని పరిస్థితి. అటువంటి రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ని ఒక అజాత శక్తిగా భావించి పవన్ కళ్యాణ్ సేవలు వినియోగించి సౌత్ ఇండియాలో పాగా వేసి సౌత్ ఇండియాలో సనాతన ధర్మం పేరుతో ఒక టూర్ ప్లాన్ చేసి పవన్ కళ్యాణ్ చేత బీజేపీ కొంత సౌత్ ఇండియన్ చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం ఏదో చేయబోతున్న ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే ఉంది. మరి ఇది నిజంగా సాధ్యమవుతుందా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్ చేత నిజంగానే సౌత్ ఇండియా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ వైపుగా తిప్పే శక్తి సామర్థ్యం